ఓం గంగణమతే నమ శ్రీమాత్రే నమ ధర్మదత్తాత్రేయ నమ శివాయ గురువే నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వార ఫలితాల్లో భాగంగా జూలై నెల ఈ వారం అంతా కూడా గ్రహస్థితి ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా ఈ యొక్క శని భగవానుడు అంతా కూడా వక్రగతి సంచారం జరగబోతుంది. ఈ నెలలో అంతా కూడా విశేషంగా చూసుకుంటే 27వ తారీఖు నుంచి అంతా కూడా శనీశ్వరుడు వక్రగతి సంచారం జరగడం, ప్రధానంగా శని భగవానుడు అంతా కూడా ఇక్కడ ప్రభావం అనేది చూపిస్తుంటారు. మరియు ఇక్కడ చూసుకుంటే మీనరాశిలో సంచారం శని భగవానుడు సంచారం జరుగుతుంది. ప్రధానంగా అంగారకుడి సంచారం అంతా కూడా వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా మిథున రాశి నుంచి 15వ తారీఖు తర్వాత నుంచి ఇక్కడ కర్కాటక రాశిలో బృహస్పతి పాటు కలియికలో ఉంటారన్నమాట. ఈ యొక్క కర్కాటక రాశిలో 3 గ్రహాల కలియిక. ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడితో పాటు యోగంలో ఉన్న రవి భగవానుడు, బుధాదిత్య యోగంలో ఉన్న రవి భగవానుడు అంతా కూడా మార్పు చెందడం, మిత్రగ్రహంతో పాటు కలిసి ఉండడం, ఉచ్చస్థానంలో ఉన్న అతిచారంలో ఉన్న బృహస్పతి పాటు కలిసి ఉండడం రాజయోగ కారణంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. జూలై మాసంలో ఈ యొక్క 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. శుక్రుడి యొక్క సంచారంలో ఈ మాసంలో ప్రధానంగా చూసుకుంటే కేతుతో పాటు సంయోగం అనేది ఉంటుందన్నమాట, కలియిక అనేది ఉంటుంది. ప్రధానంగా కేతు శుక్రుడు కలియిక, ఇక్కడ బృహస్పతి శుక్రుడు మరియు రవి భగవానుడు కలియిక అంతా కూడా ఈ యొక్క మాసంలో జరుగుతూ ఉంటుంది. మరియు రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చంద్రుడి యొక్క సంచారం అంతా కూడా ఈ వారంలో విశేషంగా అంతా కూడా బృహస్పతితో పాటు కలియికలో ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యయోగ ప్రాప్తి రావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి, మరియు శుక్రుడి యొక్క అనుగ్రహం కావాలి. విపరీత ధనయోగ ప్రాప్తి రావాలన్నా ఇక్కడ శనీశ్వరుడి యొక్క వీక్షణ, శుభ వీక్షణ అనేది ఉండాలి. ప్రధానంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో విశేషమైన ఫలితాలంతా కూడా ఈ యొక్క గ్రహాలంతా కూడా ఈ రకంగా ఇస్తున్నాయి. నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం గ్రహదోష నివారణార్థం వార ఫలితాల భాగంగా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణమైన దోష నివారణం అంతా కూడా ఆచరించడానికి మీకంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క జూలై నెల మాసంలో ప్రధానంగా అమావాస్య కూడా 14వ తారీఖు రోజున వస్తుంది. మరియు అమావాస్య రోజున ఎటువంటి పరిష్కారం ఆచరించాలి. మరియు ఇక్కడ చూసుకుంటే అమావాస్య రోజులో మీరంతా కూడా పితృదోష నివారణాంతం అంతా కూడా శాంతి పూజలు ఆచరించడం, తిలతర్పణాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వంకి స్వయంపాక దానం చేస్తుంటారో, బ్రాహ్మణత్కి భోజనార్థం అంతా ఇక్కడ స్వయంపాక దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ శాంతి పూజలు ఆచరించుకోవడం, త్రిలోహమాన్ని ఆచరించడం, పితృదోష నివారణార్థం మీరంతా కూడా మోక్ష నారాయణ బలి పూజ ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో విశేషంగా మీరంతా కూడా చూసుకుంటే దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది. ఈ యొక్క 17వ తారీఖు రోజున విశేషంగా అంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవడానికి రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఎవరైతే కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేస్తుంటారో ఇక్కడ పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం, ప్రధానంగా పూరి పుణ్యక్షేత్రం అంతా కూడా దర్శనం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఇక్కడంతా కూడా రథయాత్ర అంతా కూడా ప్రారంభమవుతుంది కావున విశేషంగా పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పూరి జగన్నాథ ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. ఈ వారంలో విశేషంగా శ్రీకృష్ణ పరమాత్మకంతా కూడా వెన్నతో నివేదన చేయడం, ఈ యొక్క ఆవు పాలతో చేసిన బెల్లం పరవాణాన్ని నివేదన చేయడం, తులసి మాలను అర్పించడం, ప్రధానంగా తులసి మాలనంతా కూడా స్వామివారికి సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోమాత సేవని అర్చించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక బీదవాళ్ళకి అన్నదానం చేయడం, అనాథాశ్రమంలో దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. దత్తాత్రేయాయ. మేషరాశి జాతకులకి ఈ వార ఫలితాల్లో భాగంగా జూలై మాసంలో ప్రధానంగా ఈ వారంలో 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుంది, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి, ధనయోగ కారణం అంతా కూడా ఏ గ్రహాలు ప్రసాదిస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. విశేషంగా ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు కానీ విశేషంగా శని భగవానుడికి తిలదానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశి జాతకులకంతా కూడా ఈ వారంలో విశేషంగా ధనయోగాలు సిద్ధించడానికి వారాహిదేవి అనుగ్రహం వల్ల శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన గ్రహాల యొక్క సంయోగం వల్ల ఇక్కడ బృహస్పతి సూర్య భగవానుడు కలియిక విశేషమైన ధనయోగ కారణంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా లక్ష్మీ కారణం అంతా కూడా సిద్ధించడానికి ప్రయత్నించి కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం, మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా
తులసి మాలను సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనాకర్షణ పెరగడానికి ప్రయత్నించి కూడా వ్యాపార స్థలంలో మీరంతా కూడా వారాహిదేవి ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా వారాహిదేవి యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వారాహి నవరాత్రులు కూడా ప్రారంభమవుతుంది కాను విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ప్రయత్నించడం కూడా ఓం వారాహిదేవ్యే నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం, వారాహిదేవ్యే నమః వార్తాళీన్యే నమః సమయ సంకేతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు దత్తాత్రేయ శాంతి పూజలు ఆచరించుకోవాలి. ఈ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం, శని భగవానుడికి, శుక్రుడికి, అంగారకుడికి, రాహువుకి మరియు జపమహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి పూజలు విధానంగా వీరంతా కూడా మన్యసూక్త పారాయణం చేసుకోవడం ఈ వారంలో విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తమలపాక పూజ ఆచరించాలి. సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా జపము హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం, హనుమతే శ్రీరామ దూతాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ధనాకర్షణ పెరగడానికి మీకంతా కూడా యోగ్యవరమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాల్లో లాభాలు సిద్ధించడం కానీ, విదేశంలో లాభాలు విదేశాల్లో మీకు స్థిరత్వం లభించడం కానీ జరుగుతూ ఉంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగుల్లో మార్పులు జరగడం, ప్రధానంగా బంధుమిత్రుల యొక్క సహకారం పెరగడం, మంచి శుభమైన వార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. వారాంతంలో మంచి శుభవార్త వింటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏనాడి శని ప్రభావాన్ని దోషం ఉంది కావున కర్మదోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించండి, నవగ్రహ శాంతి పూజలు ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడికంతా కూడా ప్రీతికరంగా చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.